కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శేర్లింగంపల్లి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మారబోయిన అనిల్ కుమార్ యాదవ్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు శుభాకాంక్షలు అందజేశారు. ఆవిర్భావ దినోత్సవాన్ని శేర్లింగంపల్లిలో ఘనంగా నిర్వహించారు. అదే సమయంలో మాజీ సీఎల్పీ నేత పి జనార్దన్ రెడ్డి 18వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అనిల్ కుమార్ యాదవ్ ఘనంగా నివాళులర్పించారు. పీజీఆర్ చూపిన ప్రజాసేవ, కఠిన నైతిక విలువలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు 141 వార్షికోత్సవాన్ని మేము జరుపుకుంటున్నందుకు చాలా బడుగు బలైన వర్గాలకు చెందిన ఈ పార్టీ మా 141 కాంగ్రెస్ పార్టీ జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరియు ఈ ప్రజా పాలనలో అందరికీ సంక్షేమాలు అందాలని మరియు ముఖ్యంగా ఈ రోజు పీజీఆర్ గారి మద్దతుతో దివంగత పేదల ప్రతినిధి మరియు ముఖ్యంగా ఆయన ఈ నియోజకవర్గాన్ని శాసనసభ్యులుగా వహించినందుకు ఎనలేని సేవలు శేర్లింగంపల్లి సర్కిల్ పరిధిలోని నల్లగండ్ల హైటెన్షన్ లైన్ రోడ్డు హుడా లేఅవుట్లో భారీ స్థాయిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలు మరొకసారి స్థానిక వ్యవస్థల పనితీరును ప్రశ్నార్థకంగా నిలిపాయి. హైటెన్షన్ లైన్కు సమీపంగా వరుసగా 3 భారీ భవనాలు ఎలాంటి అనుమతులు లేకుండా వేగంగా నిర్మాణం సాగుతున్నాయి. ఈ అక్రమ నిర్మాణాలపై శేర్లింగంపల్లి టౌన్ ప్లానింగ్ శాఖ పట్టించుకోకపోవడం స్థానికుల్లో తీవ్ర ఆందోళన రేపుతోంది. అధికారుల మౌనం, చర్యలు తీసుకోకపోవడం నిర్మాణాలు కొనసాగడానికి అవకాశం కల్పిస్తున్నాయని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ప్రత్యేకంగా స్థానిక చైర్మన్ లక్ష్మణ్ ఈ నిర్మాణాలకు సహకరిస్తున్నారని నివాసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో అక్రమాలకు ప్రత్యక్ష ప్రోత్సాహం లభిస్తోందని ప్రజలు పేర్కొంటున్నారు. కాలనీకి ప్రమాదకరంగా మారే ఈ నిర్మాణాలపై సంబంధిత జీహెచ్ఎంసీ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చందానగర్ ప్రసిద్ధ ఆలయంలో ఈరోజు భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఏకాదశి రద్దీ విపరీతంగా నెలకొంది. రంగురంగుల పుష్పాలతో, సాంప్రదాయ అలంకరణలతో దేవతామూర్తులను అద్భుతంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించగా వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఆలయ ప్రాంగణం భక్తి శ్రద్ధలతో మారుమోగిపోయింది. ఈ సందర్భంగా భారీగా పుష్పాలంకరణ చేయడంతో పాటు కొబ్బరికాయలు, నైవేద్యాలతో స్వామికి విశేష పూజలు సమర్పించారు. రాష్ట్రంలోని వివిధ కాలనీల నుండి వచ్చిన భక్తులు క్యూలైన్లలో నిలబడి దర్శనం చేసుకున్నారు. ఆలయ యాజమాన్యం భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తుల భద్రత కోసం పోలీసులు, స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. ఈ ఉత్సవం సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడాయి. లక్ష్మీ వల్లభారతాం పుష్పరాచార్య. ఈరోజు వైకుంఠ ఏకాదశి, మోక్షద ఏకాదశి. అంటే రవి ధనురాశిలో ప్రవేశించినప్పటి నుంచి ఈ మాసం అంతా కూడా ధనుర్మాసంగా పరిగణించబడుతుంది. ఈ సందర్భంలో రవి ధనస్సులో ప్రవేశించిన తర్వాత శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి, మోక్షద ఏకాదశి. ఈరోజు స్వామివారి మహావిష్ణు స్వరూపంలో శేషశైలమూర్తిగా వైకుంఠ ద్వార దర్శనంగా భక్తులందరినీ కూడా ఆశీర్వదిస్తారు. కాబట్టి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మన ఆలయంలో తెల్లవారుజామున 1 గంటలకు సుప్రభాత సేవ, అనంతరం విశేష పంచామృతాభిషేకం, గరుడ వాహన సేవ, అలంకార సేవ, భక్తుల సౌకర్యార్థం ఇప్పుడు జరుపుబడేటువంటి అష్టోత్తర శతనామార్చన కార్యక్రమం జరుగుతుంది.
ఈ విధంగా ప్రతి దేవాలయంలో మన హిందూ ధర్మాన్ని అనుసరించి తొలి ఏకాదశి, మోక్షద ఏకాదశి, కార్తీక ఏకాదశి ఇలా అనేక రకాలైనటువంటి ఏకాదశులు ఉన్నాయి. ఇది దక్షిణాయనం పూర్తి అయి ఉత్తరాయణం వచ్చే ముందు వచ్చేటువంటి ఏకాదశి అంటే అయనంలో చివరి ఏకాదశి. ఆ సందర్భంగా స్వామివారు శేషశైలమూర్తిగా అందరికీ కూడా దర్శనమిచ్చి సకల సౌభాగ్యాలు ఆశీర్వచనం అందిస్తారని తెలియజేస్తూ స్వస్తి. కొల్చార మండల వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. రంగంపేట గ్రామంలోని శ్రీ రంగనాయక స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయంలోని స్వామివారికి అభిషేకం, అలంకార సేవలు, వైకుంఠ ద్వార దర్శనం నిర్వహించారు. ఆలయాన్ని రంగురంగుల పూలతో, విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి శ్రీ రంగనాయక స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణం రంగనాయక స్వామివారి నామస్మరణతో, భక్తి భజనలు, ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ రంగనాయక స్వామివారిని మెదక్ జిల్లా గ్రంథాలయం చైర్మన్ సువాసిని రెడ్డి, రంగంపేట గ్రామ సర్పంచ్ అరిగే స్వర్ణలత, విజయ్ కుమార్, పైతర గ్రామ సర్పంచ్ యాబన్నగారి రవితేజారెడ్డి, మాజీ డీసీఎంఎస్ వైస్ చైర్మన్ అరిగే రమేష్ కుమార్, నాయకులు పైతర ఏళ్లుగారు, శ్రీనివాస్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రంగంపేట పీఠాధిపతి శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. శ్రీ రంగనాయక గోవింద, శ్రీ రంగనాయక గోవింద. అందరూ అనాలి గోవింద. శ్రీ రంగనాయక గోవింద. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సిద్దిపేట జిల్లా కోహిడా ఎస్ఐ అభిలాష్ మంగళవారం ఒక ప్రకటనలో మండల ప్రజలకు సూచించారు. న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్లపై కేకులు కట్ చేయకూడదని మరియు డీజేలు పెట్టకూడదని, వేడుకలను కుటుంబ సమేతంగా ఇళ్లలోనే సంతోషంగా నిర్వహించుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, దాడులు, బెదిరింపులకు పాల్పడటం, రోడ్లపై వెళ్తున్న వారిని ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను అనవసరంగా బయటికి పంపి ఇబ్బందులకు గురి చేయవద్దని కోరారు. మండల ప్రజలందరూ ప్రశాంతమైన వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించుకోవాలని ఎస్ఐ అభిలాష్ విజ్ఞప్తి చేశారు. కోడ మండల ప్రజలందరికీ నా నమస్కారం. రానున్న రోజుల్లో న్యూ ఇయర్ వేడుకలు మరియు సంక్రాంతి సంబరాలు జరగనున్నాయి. ఈ న్యూ ఇయర్ వేడుకలలో రేపు 31 తారీఖు నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యం సేవించి బయట వెహికల్ నడపకూడదు. రెండవది, ఎక్కడ కూడా డీజేలు అనేది పెట్టి అక్కడ సమూహంగా ఏర్పడి డ్యాన్స్ చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా కుదరదు. డీజేలు అనేది నిషేధింపబడినాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో డీజేలు అనేది ఎవరికి కూడా అనుమతి లేదు కాబట్టి డీజేలు అనేది వాడకూడదు. మూడవది, రోడ్డు మీద న్యూ ఇయర్ వేడుకల రోజున 12 దాటినప్పుడు అందరూ రోడ్డు మీదకి వచ్చి కేక్ కట్ చేసుకోవడం, రోడ్డు మీద న్యూసెన్స్ చేయడం జరుగుతుంది కాబట్టి అది కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించాలి. ఎట్టి పరిస్థితుల్లో వెహికల్స్ మీద ర్యాష్ డ్రైవింగ్ చేయడం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం, డీజేలు పెట్టడం,
గొడవ చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో చేయడానికి లేదు. ఖచ్చితంగా ఆల్రెడీ మేము టీమ్స్ విధంగా పోలీస్ వాళ్ళని ఆ గ్రామాలలో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఉండద్దు కాబట్టి మీరు దాన్ని గ్రహించాలని కోరుకుంటున్నా. అలాగే సంక్రాంతి ఉత్సవాలప్పుడు ఈ గాలిపటాలు అనేవి మాంజాని మీరు చైనీస్ మాంజా అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా విక్రయించద్దు. ఇది నేను షాప్స్ వాళ్ళందరికీ కూడా సూచిస్తున్నాను. ఆ చైనీస్ మాంజాని వాడడం అనేది నిషేధం. ఆరోగ్యకరంగా చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ విషయం చెప్పుకుంటూ ముగిస్తాను. తెల్లాపూర్ మాజీ ఉప సర్పంచ్ కృష్ణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటాన్చెరు జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాన్ని తెల్లాపూర్ ప్రాంతంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. అయితే దీనిపై బీఆర్ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. గత 40 ఏళ్లుగా పటాన్చెరు ప్రాంతంలోనే వివిధ శాఖల ప్రభుత్వ కార్యాలయాలు కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. నిరుపేదలు ఎక్కువగా నివసించే తెల్లాపూర్, కొల్లూరు వంటి ప్రాంతాల ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకు సర్కిల్ కార్యాలయాన్ని తెల్లాపూర్లో ఏర్పాటు చేయడాన్ని తప్పుపట్టడం సరికాదని అన్నారు. తెల్లాపూర్ నుంచి సర్కిల్ కార్యాలయాన్ని తిరిగి పటాన్చెరుకు తరలించాలనే యువజన డిమాండ్లు మానుకోవాలని సూచించారు. పటాన్చెరులో ఇప్పటికే అనేక ప్రభుత్వ కార్యాలయాలు సంవత్సరాలుగా నడుస్తున్నాయని, ఒక్కసారి కార్యాలయం తెల్లాపూర్కు మారగానే దీనిపై హడావిడి చేయడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీటీసీ తూర్పు శ్రీనివాస్, మాజీ వార్డు మెంబర్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. తూర్పు శ్రీను ముద్రాజు, త్రిబుల్ షూటర్ రవీందర్ రికార్డ్ అయింది. అయిందా? ఇస్తాం. మాజీ ఉప సర్పంచ్ నేను, మాజీ ఎంపీటీసీ ముద్రాజు, 3 సార్లు జీపీ మెంబరు తెల్లపురం. ఈ జిహెచ్ఎంసి ప్రాంతంలో కొత్తగా ఏర్పడినటువంటి తెల్లాపూర్ సర్కిల్ ప్రాంతంలో ఉన్న ముత్తంగి డివిజన్, పటంచెరు డివిజన్, జేపీ కాలనీ డివిజన్, తెల్లాపూర్ డివిజన్ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మనము ఈ ప్రాంత ప్రజలం ఒకసారి మనం చేయాల్సిన అవసరం ఉంది. ఈ 2 రోజుల నుంచి కొన్ని ఘటనలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. మొట్టమొదలు పటంచెరు ప్రాంతాన్ని ఒక సర్కిల్ ప్రాంతంగా జిహెచ్ఎంసీ వాళ్ళు ప్రకటించడం, తరువాత ఒక రోజు తర్వాత మళ్ళీ తెల్లాపూర్ అయితే పరిపాలనా సౌలభ్యం బాగా ఉంటుంది, మరి అందరికీ అందుబాటులో ఉన్నటువంటి కార్యాలయము, రవాణా కానీ, రోడ్డు కానీ అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి ఒక మున్సిపాలిటీ కార్యాలయం తెల్లాపూర్లో బాగా ఉంది. కాబట్టి ఇదైతే సర్కిల్ కార్యాలయానికి అనుకూలంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం కానీ, జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఒక ఆలోచనకు వచ్చి తెల్లాపూర్ ప్రాంతాన్ని, తెల్లాపూర్ మున్సిపాలిటీ కార్యాలయాన్ని సర్కిల్ కార్యాలయంగా ప్రకటించడం జరిగింది. ఇలా ప్రకటించడం వలన కొందరు పటాన్చెరు బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేనితనంతో భరించలేక తెల్లాపూర్ అయితే మాకు దూరం అవుతుంది, పటాన్చెరులోనే ఉండాలని ఈ ప్రాంతీయతను రెచ్చగొట్టడము ఇదంతా సమంజసంగా లేదు. తెల్లాపూర్ ప్రాంతం అయితేనే అన్ని రకాల ప్రజలు, అక్కడ గేటెడ్ కమ్యూనిటీస్ కానీ లేదా పేద ప్రజలు అందరూ ఉన్న ప్రాంతం ఇది. కాబట్టి తెల్లాపూరే బాగుంటుందని అధికారులు నిర్ణయించడం జరిగింది. మరి తెల్లాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. రాబోయే కాలంలో 1,00,000 జనాభా వరకు పెరిగేటువంటి తెల్లాపూర్ ప్రాంతం ఒక డబుల్ బెడ్రూమ్లోనే 25,000 కుటుంబాలు వస్తున్నాయి. అలాంటి చాలా హై రేంజ్ టవర్స్ చాలా ఉన్నాయి. మరి అంత జనాభా వచ్చినప్పుడు పటంచెరు ప్రాంతంలో సర్కిల్ కార్యాలయం ఉండడం చాలా ఇబ్బందికరంగా పాలనకు ఉంటుందని అధికారులు నిర్ణయించడం జరిగింది. మరి పటంచెరు వాళ్ళు నాయకులు ఒక మంచి మనసుతో ఆలోచన చేయాలి. ఇన్ని రోజులు కూడా మా తెల్లాపూర్ ప్రాంతం వాళ్ళం ఒక హాస్పిటల్ రావాలన్నా, లేదా కరెంటు ఏడీ ఆఫీస్కి రావాలన్నా, లేదా అగ్రికల్చర్ కార్యాలయానికి రావాలన్నా, లేదా పంచాయతీరాజ్ కార్యాలయానికి రావాలన్నా, గతంలో బ్లాక్ సమితి కార్యాలయం కూడా పటంచెరులోనే ఉండే. ఇన్ని కార్యాలయాలు పటంచెరులు ఉన్నప్పటికీ మేము అవస్థలు పడుతూ బస్సులు లేక, దారులు లేక, రకరకాల ఎన్నో ఇబ్బందులతోని పటంచెరు రావడం జరిగింది. కానీ లేక ఒక ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో తెల్లాపూర్ ప్రాంతాన్ని ఒక సర్కిల్ ప్రాంతంగా ఏర్పాటు చేయడం మీకెందుకు అంత అసూయ? మీరు రావడానికి ఇబ్బంది ఏముంది?
ఒకవేళ అభివృద్ధి చెందాలంటే పొటంచెరువులో ఉన్న చుట్టుపక్కల గ్రామాలు, మున్సిపాలిటీలు, టౌన్లు అన్నీ అభివృద్ధి చెందాలి. ఒక్క పొటంచెరువే అభివృద్ధి చెందితే అభివృద్ధి చెందినట్టు కాదు కదా. ఒక్క సర్కిల్ ఆఫీస్ వచ్చినంత మాత్రాన మీకెందుకు ఇంత బాధ? కాబట్టి మీరు ఇప్పటికైనా ఒక నిర్ణయానికి రావాలి. మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు పొటంచెరు నాయకులు? తెల్లాపూర్ అంటే సంపన్నులున్న గ్రామం అంటారు. ఒక్కసారి మీరు ఇక్కడికి తెల్లాపూర్కు వస్తే ఇక్కడ జేపీ కాలనీ కానివ్వండి, అంబేద్కర్ కాలనీ కానివ్వండి, కొమ్రంభీం కాలనీ కానివ్వండి, తెల్లాపూర్ గ్రామకంఠం కానివ్వండి, కొల్లూరు గ్రామకంఠం కానివ్వండి, నాగులపల్లి కానివ్వండి, వెల్లుమల కానివ్వండి, ఇవన్నీలో చాలా మంది పొటంచెరువు కంటే ఎక్కువ పేదలు ఉన్న ప్రాంతాలు ఇవన్నీ. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఓట్లు అడగడానికి మాత్రం తెల్లాపూర్ ప్రాంతం వాళ్ళు అవసరం, కానీ ఇక్కడ ఒక సర్కిల్ కార్యాలయం రావడానికి మీకెందుకు ఇబ్బంది? మేము గతం నుంచి కూడా మీరు రాజకీయాలు చేస్తూ ఎన్నికల్లో నిలబడినప్పుడు, శాసనసభ ఎమ్మెల్యే ఎలక్షన్లో వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తూ గౌరవిస్తూ మీకు ఓట్లు వేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మీరే కదా ఎమ్మెల్యేలు. ఇన్ని కార్యాలయాలు మీ దగ్గరనే పెట్టుకున్నారు. ఎమ్మెల్యేలు మీరే, నాయకులు మీరే. ఒక కార్యాలయం, ఒక సర్కిల్ కార్యాలయం వస్తే మీకెందుకు అంత కడుపు మంట అవుతుంది? కాబట్టి ఇప్పటికైనా పొటెన్షియల్ బీఆర్ఎస్ నాయకులు కొంతమంది ఆలోచన చేయాలి. అవన్నీ మానుకోవాలి. ప్రాంతాలను రెచ్చగొట్టొద్దు. మీ స్వలాభం కోసం, మీ ఓట్ల కోసం మీరు అనవసరంగా ప్రజలను విడదీయొద్దు. అందరం కలిసిమెలిసి ఉన్నాం ఇక్కడ పొటెన్షియల్ ప్రాంతంలో ఉన్న వాళ్ళు. తెల్లాపూరే సరైన ప్రాంతం సర్కిల్కు. కాబట్టి తెల్లాపూర్లో ఉండేటట్టు అందరం కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాదని మీరు ఏమైనా మొండికేసి మీరు అదే విధంగా ఇబ్బందికరం చేస్తే మేము కూడా తెల్లాపూర్ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క ఆల్ పార్టీ నాయకులం కూడా పొటెన్షియల్లో ఒకవేళ ఏర్పాటు చేసినట్టయితే పొటెన్షియల్ సర్కిల్ ఆఫీస్ దగ్గర సర్కిల్ ఆఫీస్ ముట్టడి చేయడం కానివ్వండి, ధర్నాలు చేయడం కానీ, రస్తారోకలు చేయడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది. అదేవిధంగా పొటెన్షియల్ నుంచి వచ్చిన భవిష్యత్తులో ఎవరైనా రాజకీయ నాయకులు వస్తే కూడా వారికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అన్ని పార్టీల రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేల కోసం పోటీ పడుతులు అందరూ కూడా మీరు ఆలోచన చేసి ఖచ్చితంగా తెల్లాపూర్ ప్రాంతంలోనే పొటెన్షియల్ కాకుండా తెల్లాపూర్ ప్రాంతంలోనే సర్కిల్ కార్యాలయం ఏర్పాటు చేయాలని కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి మా మనవిని మీరు అర్థం చేసుకొని మీరు ఎలాంటి ఇబ్బందులు కలిగించడానికి భావిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ జీహెచ్ఎంసీ పరిధిలోని ఐలాపూర్లో బీఆర్ఎస్ నాయకుడు మాణిక్ యాదవ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమీర్పూర్ ప్రాంతంలో ఫ్లెక్సీలు చించే సంస్కృతి వెంటనే మానుకోవాలని తీవ్రంగా హెచ్చరించారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే చాలు, కొందరు కావాలనే పని కట్టుకుని వాటిని చించేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు. తమ సహనాన్ని పరీక్షించడం సరికాదని స్పష్టం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే తాము కూడా ఫ్లెక్సీలు చించడం ప్రారంభిస్తే ప్రత్యర్థుల ఫ్లెక్సీలు ఒక్కటైనా మిగలవని హెచ్చరించారు. రాజకీయంగా ఎదగాలనుకునేవారు ఫ్లెక్సీలు చించడంలో కాకుండా ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేసి తమ సత్తా నిరూపించుకోవాలని మాణిక్ యాదవ్ పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. పటంచెరు నియోజకవర్గంలోని అమీన్పూర్లో గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫ్లెక్సీలు మరి అదే పని కట్టుకొని చించుతూ ఉన్నారు. మరి మీరు ఫ్లెక్సీలు చించినంత మాత్రాన మరి కేసీఆర్ గారి ప్రజల్లో కేసీఆర్ గారి పైన ప్రేమని కానీ బీఆర్ఎస్ పార్టీ పైన అభిమానాన్ని కానీ మరి మీరు చించలేదని తెలియజేస్తా ఉన్నా. మరి మీరు అక్రమంగా సంపాదించిన డబ్బులు చాలా ఉన్నాయి కదా, ఆ డబ్బుల్ని తీసుకొని మరి టికెట్లు కొనుక్కొని మరి పోటీ చేసి ప్రజాక్షేత్రం తేల్చుకోవచ్చు కదా. ఎందుకు మీరు ఇంత ఉలికి పడుతూ ఉన్నారు? నిజంగా మీకు ఎలాంటి సిగ్గు శరం ఉన్నా ఇట్లాంటి ఫ్లెక్సీలు చింపే తుచ్చ రాజకీయాన్ని మానుకోవాలని తెలియజేస్తా ఉన్నా. మీరు ఎంత ఇబ్బంది పెట్టినా, ఎన్ని రకాల బాధలు పెట్టినా వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో కానీ, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తామని తెలియజేస్తా ఉన్నా. మరి గతంలో కూడా మరి వరంగల్ సభకి వెళ్తుంటే మరి అక్కడ జెండా ఎగరేయకుండా అక్కడ కూడా అడ్డుపడ్డారు. మరి మీటింగ్లకు వెళ్లకుండా కార్యకర్తలకు ఫోన్ చేసి భయపెట్టించారు. మరి ఎంత మీరు భయపెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా మరి బీఆర్ఎస్ పార్టీ కష్టపడ్డ కార్యకర్తలు కానీ, జెండా మోసిన నాయకులను కానీ, మరి హరీష్ అన్న కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ కాపాడుకుంటుందని తెలియజేస్తూ ఇప్పటికైనా ఈ విషయ సంస్కృతిని మానుకోవాలని తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.